నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అధిగమిస్తేనే జయం. మనకు అందించిన వారు కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భయం అనేది ప్రతి ప్రాణికి సహజం. మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటుంది. తిరస్కృతి భయం మనసులోని మాటను చెప్పనియ్యదు. శత్రు భయం కంటికి కొనుకు రానివ్వదు. దండనా భయం అబద్ధమాడిస్తుంది. తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గం పట్టిస్తుంది. అందుకే జీవన శైలిని ప్రభావితం చేసే ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణిస్తారు. నిజానికి భయం ఒక సంక్లిష్ట భావోద్వేగం. పలు దుఃఖాలకు కష్టాలకు మూలం అదే. రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తులను చేసేది భయం. దానికి వ్యక్తుల స్పందన పరిస్థితులపై, వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. భయం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. నైతిక విలువలను పాటించేవాన్ని నిందాభయం మాట తప్పనీయదు, తప్పు చేయనీయదు. మనిషికి భయభక్తులు ఉండాలంటారు. అంటే చేసే పనిలో నిబద్ధత, పెద్దల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు. మనిషికి భయం లేకపోతే విచ్చలవిడితనం పెచ్చరిల్లుతుంది. మంచి మాట పనిచేయని చోట దండనా భయమే మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది. నేర ప్రవృత్తికి కళ్ళెం వేస్తుంది. చాలా భయాలకు కారణం అజ్ఞానం, అవగాహన లోపాలే. ఊహాజనిత భయాలు వయస్సు, అనుభవం పెరిగిన కొద్దీ మాయమైపోతాయి. ప్రాణాలకు హాని కలుగుతుందేమో, ఆత్మీయులు ఎక్కడ దూరం అవుతారో అనే భయాలు మాత్రం కొందరిని వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమానుబంధాలు పెనవేసుకుని ఉన్నప్పుడు భయం వాటికి క్రీనీడలా ఉంటుంది. ఏది శాశ్వతం కాదన్న వైరాగ్య భావమే దానికి విరుగుడు. నిజానికి లోకంలో భయం లేని వ్యక్తి కానీ విషయం కానీ ఉండవు అంటారు భర్తృహరి. భోగికి రోగంతో, బలవంతుడికి శత్రువుతో, సదాచారికి అనాచారంతో, శాస్త్రం తెలిసిన వాడికి వితండవాదులతో, సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆఖరికి కోరికలకు, బంధాలకు అతీతులైన యోగులు, జ్ఞానులు కూడా ఎక్కడ మోహమనే మాయ కమ్ముతుందో అని భయపడుతూనే ఉంటారు. వేటికి భయపడాలి, వేటికి భయపడకూడదో తెలుసుకుని మసలుకోవడమే వివేకం. సమస్యల నుంచి తప్పుకుని పారిపోయేవాడు ఎప్పటికీ ఎక్కడా విజయం సాధించలేడు. భయపడినంత కాలం పిరికితనం వేట కుక్కలా వెంటాడుతూనే ఉంటుంది. ఎదురు తిరిగితే వీధి కుక్కలా తోకముడుస్తుంది. ధర్మాన్ని, సత్యాన్ని నమ్మిన వాళ్ళు దేనికి భయపడరు. ఒక్క అధర్మానికి, అసత్యానికి తప్ప. ధర్మబద్ధమైన జీవనంలో కష్టాలు, నష్టాలు, ఆపదలు, దుఃఖాలు వేటినైనా అధిగమించగలనని నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసమే సర్వ భయ నివారణి. దానికి మానసిక దృఢత్వము, ధైర్యము, సహనము, సంసిద్ధత అవసరం. అవి ఒకరు చెబితే రావు. ఎవరికి వారు స్వయంగా సాధించాలి. అనునిత్యం అభద్రతా భావముతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు. భయాన్ని అధిగమించినప్పుడే జయమైన జీవితమైన. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.